బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి జాతకం తెలిసింది. ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒంటరిగా కూర్చొని చూడాలి. ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగురు పొడిచేంతగా ఉంటుంది. ధనుసు రాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన 9 పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి జాతకం ఎలా ఉందో, వాళ్ళ గురించి ఆ 9 పచ్చి నిజాలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా మీకు అర్థమవుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో కొన్ని ధనుసు రాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. ధనుసు రాశి వారి జీవితం జాతకం గురించి బ్రహ్మంగారు ఏమి చెప్పారు, అసలు ధనుసు రాశి వారి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మ గౌరవము ఎక్కువగా ఉంటుంది. స్వయం విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు. ధనుస్సు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఊహలను కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వారు తలచిన పనులు చాలా వరకు సాధించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏకసత్తా గ్రహులుగా ఉంటారు. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే నేర్చుకునే సత్తా వీరిలో ప్రత్యేకత. ఖచ్చితంగా పూర్తి చేయాలి అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారికి వేదాంతపరమైన విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాటలలో వ్యక్తమవుతూ ఉంటుంది ఆ విషయం. రాజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ధనుస్సు రాశి వారిలో మనకు గోచరిస్తూ ఉంటుంది. వీరు ప్రతి మాటను కూడా నిష్కల్మషంగా పలుకుతూ ఉంటారు. ధనుస్సు రాశి వారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు. మంచి వాక్కుతో సంబంధించినటువంటి నైపుణ్యం కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడే విధంగా వీరి యొక్క నడవిడిక అనేది ఉంటుంది. అదేవిధంగా వీరు పొగడ్తలకు పొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు. అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అసలు వారికి భయపడటం కానీ బెనకటం కానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండవు. ధనుస్సు రాశి వారు ఒక విధంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ధనుస్సు రాశి వారు అంటే ధనువు అంటే భారం. వీటికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ధనుస్సు లాంటి స్వభావాన్ని ఈ యొక్క రాశివారు కలిగి ఉంటారు. వీరు జరగబోయే విషయాల్లో కొన్ని చెప్తూ ఉంటారు. వీరికన్నీ దైవానుకూలంగా కొన్ని ముందుగానే తెలుస్తాయి. వీరు చెప్పేటటువంటి జోష్యం అనేది చాలా వరకు నిజమవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతుందేమో అని వీరు ఊహించేటటువంటి విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి. వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాల్లో నివసిస్తూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు తరచుగా వీరికి మృష్టాన్న భోజనం అనేది లభిస్తూ ఉంటుంది. దీనివల్ల వీరు కొంత లావు అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. తద్వారా వీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ధనుస్సు రాశి వారు తిండి విషయంలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు. వీరు చాలా గొప్ప పదవుల్ని అధిరోహిస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు భోగభాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్దీ వేదాంతము దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాసి జీవితం గడుపుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలను అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక వీరు చాలా కాలం వరకు జీవనాన్ని కొనసాగించగలుగుతారు. వీరి యొక్క శరీరంలో విశాలమైన నుదురుని కలిగి ఉంటారు. విశాలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరిలో తలభాగము మెడభాగం పెద్దదిగా ఉన్నట్లయితే కనుక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు.
ఈ రాశి వారిని ఎక్కువగా చాలామంది గుర్తించుకుంటూ ఉంటారు. సహజంగా చెప్పాలంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకత అంటూ ఏర్పరచుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. పూర్వాచరణంలో వీరికి ఆచరణ ఎక్కువగా ఉంటుంది. పూర్వపు సాంప్రదాయమైనటువంటి విషయాలలో వీరికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఈ కారణం చేత వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలచిన ప్రతి పని కూడా వీరు సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు అసాధారణంగా నిజం అవుతూనే ఉంటాయి. ధనుస్సు రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటూనే ఉంటారు. వీరికంటూ వీరి ఆలోచన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు. వీరు ఎవరు చెప్పు చేతల్లోనూ ఉండరు. అంటే ఒకరి మాట వినరు, ఒకరికి లోబడి ఉండరు, ఒకరి మాట ప్రకారం అస్సలు పనిచేయరు. న్యాయ వర్తనము, దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. మర్యాదపూర్వకంగా ఉంటారు. శుచి, శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టిని కూడా కలిగి ఉంటారు. వీరికి ఒక్కోసారి ఎలాంటి దురుద్దేశం లేనప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగేలాగా మాట్లాడుతూ ఉంటారు. తాము ఎంతో ఆలోచన కలవారని, లౌక్యంగా ఉండేవారమని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటారు. అదేవిధంగా మనసులో ఎలాంటి మాటను దాచుకోకుండా బయటికి చెప్పేయటం వీరి స్వభావం. తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయవర్తనంగా ఉండాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తారు. ఆలోచించకుండా అస్సలు చేయరు. దైవభక్తి, పాపభీతి ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయాలు బాగా పాటిస్తారు. ధనుస్సు రాశి వారు ఎప్పుడూ ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారంటే వీరు ఎప్పుడూ కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకచోట ఉండటం, స్థిమితముగా ఉండటం లాంటివి వీరికి నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకుని బిజీగా ఉంటూనే ఉంటారు. వీరికి జంతువులపైన కరుణ, జాలి ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కొంత వైరాన్ని కూడా తెచ్చుకుంటూ ఉంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు, గౌరవాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా మంచిది అని తెలుసుకొని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటూ ఉంటారు. వీరి సంతానం కొద్దిగా గర్విష్ఠులుగా ఉంటారు. కుటుంబంతో తొందరగా కలవరు. ఈ రాశివారు ఎప్పుడూ తృప్తిగా, ఆనందంగా ఉంటారో వీరిని కనుక చిరాకు పరిచినా, వీరికి చిరాకు వచ్చినా సరే వీరి కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది. చాలా కోపం ఎక్కువగా వస్తుంది. వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకుని నడుపుతూ ఉంటారు. అదేవిధంగా ఇతరేతర విషయాలు ఏవి కూడా ఒక్క పట్టాన తల మీద పెట్టుకొని భారంగా మొయ్యరు. వీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఒక్కోసారి శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వీరి వయస్సు పెరిగే కొద్దీ మంచి బుద్ధి, కుశలత వీరికి ప్రాప్తించబడుతుంది. సహజంగా వీరు బుద్ధిమంతులు. వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ వీరికి చాలా గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా షార్పుగా ఉంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వెంటనే సాల్వ్ చేయగలిగినట్లు తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ రాశివారు నిన్నటి కన్నా ఈ రోజు కన్నా కూడా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు, పాత విషయాలు, తేదీలతో సహా చాలా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు వీరు మర్చిపోతూ ఉంటారు. వీరికి పొడవైన ముఖము, భక్తి గలవారు, మంచి త్యాగి, ఔదార్యవంతులు, అదేవిధంగా సామరస్యం కలిగించే అంశం కలిగి ఉంటారు. అంటే వీరు సామరస్యంగా ఉంటూనే మన మాట వింటారు తప్ప ఎదిరిస్తే లేదా రెచ్చగొడితే అస్సలు మన మాట వినరు. వీరి చేత పని చేయించుకోవాలి అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే మన పని చేయించుకోగలుగుతాం. వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ధనుసు రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు. ఆలోచన విధానం చాలా సూటిగా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటుంది, షార్పుగా ఉంటుంది. అదేవిధంగా వీరు ఇతరుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. జంతు ప్రేమికులు. అదేవిధంగా దేవుని పట్ల ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు సూటిగా ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క స్వభావం కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఈ ధనుసు రాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా
దెబ్బలు తగులుతూ ఉండటం, లేక మనశ్శాంతి లేకపోవటం, ఎక్కువ టెన్షన్స్ కలుగుతూ ఉండటము, అందరితో గొడవలు జరుగుతూ ఉండటము, అందరూ మనకి శత్రువులుగా మారటం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవటం, 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే చేతికి రావటం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా నరఘోషకు మూలముగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష అనేటటువంటిది దాదాపుగా ఈ ధనుస్సు రాశి వారి అందరికీ కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరించినటువంటి బాధలు పడేవారు ఉంటే గనుక వారు నరసింహస్వామి వారి యొక్క ఫోటోను ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో నరసింహస్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగ సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలికి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. మగవారికైతే కుడివైపు అరికాలికి కాటుక బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి నరఘోష, నరపీడ అనేటటువంటి తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. కాస్త ఉప్పగా పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయటం వలన నరఘోష అనేది తగ్గుతుంది. అలాగే ధనుసు రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ ధనుసు రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం. చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది,
బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఇంకా ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది.